తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు నటుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ అంశాన్ని కాంగ్రెస్, ఎంఐఎంతో పాటు పలువురు సవాల్ చేయగా తాజాగా విజయ్ కూడా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఏప్రిల్ 16న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే 10 పిటిషన్లు దాఖలు కాగా మరికొన్ని త్రిసభ్య ధర్మాసనం ముందు లిస్ట్ కావాల్సి ఉంది. వీటన్నింటిపైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే మొదట ఈ నెల 15నే విచారణ చేపడతామని ధర్మాసనం తెలుపగా కేంద్ర ప్రభుత్వం గత మంగళవారం కేవిట్ దాఖలు చేసింది. తమ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని కోరింది. ఈ నేపథ్యంలో వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను ఈ నెల 16న విచారణకు చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం, ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమ్మతితో వక్ఫ్ సవరణ చట్టం ఇటీవల అమల్లోకి వచ్చింది.